అందరికీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆది బ్లౌజ్ తోటి లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. వాయిస్ ఇచ్చేస్తున్నాను కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది మీకైతే వీడియో. అన్నిసార్లు వాయిస్ ఇస్తూ చేయడానికి అస్సలు కుదరదు, ఎందుకంటే ఎక్కువ మీకు బయట సౌండ్లన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. అందుకోసమే నేను వీడియో చేసి వాయిస్ ఇస్తాను. నిజానికి వాయిస్ ఇస్తూ చేయడం వల్ల చాలా డౌట్లు క్లారిఫై అవుతాయి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, మీకున్న డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ లైనింగ్ బ్లౌజులు అనమాట. ఇదిగోండి అసలు ఫ్యాబ్రిక్లు పెద్దగా ఉన్నాయని కింద వేస్తున్నాను. ఇదిగోండి పింక్ ఒకటి అండ్ గ్రీన్ ఒకటి. ఓకేనా? ఈ కటింగ్ చూసారంటే చక్కగా మీరు బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఈ 5 బ్లౌజులు కూడా ఒకే ఆమె అన్నమాట, అందుకని ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి కింద అయితే కాటన్ బ్లౌజులు వేసాను, ఇవైతే పైది కొంచెం సిల్క్ అన్నట్టు. ఈ పింక్ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే ఇది అంచు వచ్చింది కదా, తర్వాత కట్ చేసుకోవడమే మంచిది ఇలాంటివి. ఓకేనా? నేను 5 బ్లౌజులు అంటున్నాను కానీ నిజానికి 2 బ్లౌజులు స్టిచ్ వేస్తాను కదా. నేను మీకు పాతకాలం మోడల్ అని చూపించాను. ఇదిగోండి ఈ 2 బ్లౌజులే. ఇక్కడైతే మనం పట్టి అతకకుండా కుట్టాం కదా, ఇది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసాం కదా. మామూలు క్లాత్ ఇలా వచ్చేస్తే పట్టి అతకకుండా అన్నట్టు చూపించాను కదా మీకైతే. ఇదిగోండి ఈ 2 బ్లౌజులను, మొత్తం 5 బ్లౌజులు అన్నమాట. ఇప్పుడు 3 కట్ చేద్దాం. ఓకేనా? ఒకటైతే నేను తీసి పక్కన పెట్టాను కదా, అదైతే అంచు ఉందని అలా పక్కన పెట్టుకోవాలి, ఒకేసారి కట్ చేయకూడదు, అంచు ఉన్నది తీసుకోవాలి. ఇది చూడండి 2 ఒకే సైజు పెద్దవి అన్నట్టు. ఇది అసలు ఫ్యాబ్రిక్ మనకి ఏంటంటే ఇది కాటన్ బ్లౌజు, సారీల మీద బ్లౌజులు అన్నట్టు. ఇదిగోండి పెద్దగానే వచ్చినాయి ఇవైతే లైనింగ్లు. ఇంకా నేనైతే ఇప్పుడు అంచున్న బ్లౌజ్ తీసేసాను, దాని లైనింగ్ అనుకుంటే ఇది పింకు. ఓకేనా? లైనింగ్లు కూడా వేసేస్తున్నాను. ఇదేమో కింద ఉంది కదా కాటన్, దానిది అన్నమాట. ఇది కూడా పింకే. చక్కగా ఇలా వేసేసుకోవాలి. మనకి అసలు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇదైతే గ్రీన్ కలరు. ఓకేనా? ఇలా వేసేస్తున్నాను. ఇది ఎంత ఎగుడు దిగులుగా ఉందో చూసారా? మొక్క అసలు నిదానమే లేదు సరిగ్గా. ఈ మొక్క కొంచెం పెద్దగా ఉంది కదా, ఇదైతే పైన వేసి కట్ చేద్దాం. ఓకేనా? ఇలా వేసేసి చక్కగా లైనింగ్లు ఒకేసారి అయిపోతాయి. సిల్కీట్లకి కొంచెం ఏతనగా ఉంటుంది, కానీ ఇవి కాటనే కాబట్టి అంత మనకి ఏతన కింద అనుకుని నీట్గా ఉంటుంది. ఇలా సర్దేసుకోవాలి. ఇదిగోండి నీట్గా ఇలా సర్దేసుకున్నాక ఇక్కడ చూడండి క్రాసులు ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే ఎగుడు దిగులు కట్ చేసుకుందాము. ఇక్కడైతే మనకి బ్యాక్ వస్తుంది, బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇక్కడైతే మనకి ఫ్రంట్ వస్తుంది, అక్కడ హ్యాండ్స్ ఇస్తాం. ఓకేనా? చివరిన లాస్ట్లో. ఓకేనా? మెయిన్గా ఇక్కడ చూడాలి మీరు, బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? ఇక్కడైతే ఫ్యాబ్రిక్ కొంచెం ఫోల్డ్ చేసుకుని ఇక్కడికైతే జూమ్ చేస్తున్నాను వీడియో. ఓకేనా? చూడండి ఇదిగోండి చూసారు కదా, అలా జూమ్ చేసుకుని ఫస్ట్గా మనం బ్యాక్ పార్ట్ ఈ ఏరియాలో తీస్తున్నాం కాబట్టి ఇదిగోండి చివరైతే మనకి ఇవన్నీ హెచ్చు దగ్గర ఉన్నాయి కదా, అంటే చక్కగా లైన్గా లేవు కదా, ఈ చివరిన లైన్ చేసుకోవడానికి ఒక మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఓకేనా? చాలా క్రాసులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కట్ చేస్తున్నాను. అదిగోండి మార్కింగ్. ఈ మార్కింగ్ ఏంటి మనకి నడుం పట్టి తిరిగేసుకోవడానికి. ఓకేనా? ఇదిగోండి చక్కగా కింద ఉన్న హెచ్చు తగ్గులు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇది మనం నడుం పట్టి కుట్టుకునే లైన్ మించి అన్ని మార్కింగ్లు వస్తాయి. ఓకేనా? ఇదిగోండి ఆది బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇక్కడ లైనింగ్ బ్లౌజు, ఇవన్నీ లైనింగ్ బ్లౌజులే. ఇది లైనింగ్ బ్లౌజ్ ఆదికి ఇచ్చింది. అలాగే మామూలు బ్లౌజ్కైనా లైనింగ్ బ్లౌజే ఆదికి తీసుకుంటే మంచిది. అంటే మామూలు బ్లౌజులు బాగా సిల్కీగా, అదే ఏమంటారు, కాటను సాగిపోయినట్టు ఉంటుంది కదా, ఎక్కువ టైం కట్టినప్పుడు సాగిపోద్ది. అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మెజర్మెంట్లు తేడాగా ఉంటాయి అన్నట్టు. ఇలా లైనింగ్ బ్లౌజులు అనుకోండి స్టిప్గా ఉంటుంది, అది ఎన్నాళ్ళు కట్టినా స్టిప్గా కొంచెం స్టిప్గానే ఉంటుంది కాబట్టి మార్కింగ్లు మంచిగా వస్తాయి. ఓకేనా? ఫస్ట్గా బ్లౌజ్ని ఈ విధంగా వేసుకున్నాక మీరు బ్యాక్ పార్ట్ని మాత్రమే చూడండి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలాగా ఇది చూడాలి. బిగినర్స్ నేర్చుకున్న వాళ్ళు వీటికి జాయిన్ అయిన చేతులు కానీ ఇవి ఫ్రంట్ కానీ జాయింట్ అయిన ఏమి చూడొద్దు, కన్ఫ్యూషన్ అయిపోతారు అక్కడే. చూడండి ఇక్కడ చక్కగా ఇలా పట్టుకుని నేను ఎలా చేస్తున్నాను అలా కటింగ్ చేశారంటే అసలు నెంబర్ 1గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇది ఎలా సెట్ అయిందో ఆ పర్సన్కి అలా సెట్ అవుతుంది, ఇంక తిరిగి ఉండదు అన్నట్టు. ఇదిగోండి చక్కగా ఇలా ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ డాట్ దగ్గర పట్టుకోండి, అలాగే షోల్డర్ దగ్గర పట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ
కొంచెం ఖర్చుని కూడా మనం వృధా అసలు వదలకూడదు అన్నట్టు. ఇదిగోండి ఖర్చుని కిందకుంటే లోపలికి ఇలా పైకి పెట్టుకుని ఇలాగా చూసారా, కింద ఏదైతే మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ మీద ఇలా పెట్టేసుకుని నీట్గా చక్కగా ఇలా పెట్టేసి మీరు సాగదీసేద్దామని ఇది సాగదు, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ ఇది. చూసారా, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు నేరుగా వాయిస్ ఇవ్వడం వల్ల తెలుస్తాయి. నిజానికి మామూలుగా నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేటప్పుడైతే ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. కొంచెం టైం పట్టినా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. చూడండి ఇక్కడ చూసారా, ఖర్చుని నిలబెట్టి పెట్టాను కదా, దాంతో పలంగా ఇలా హైట్ ఎక్కువ ఈ బ్లౌజ్ చూసారా ఎంత హైట్ వచ్చిందో, 15 ఉంది అన్నట్టు హైట్. ఇక్కడ హైట్ని మీరు ఇక్కడ షోల్డర్ కుట్టుకునే ఖర్చుతో సహా మీరు కొలిచేస్తారు, ఇంకా హైట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నడుము ఎత్తుకి ఇలా సెంటర్లో పట్టుకోవాలి. ఇలా సెంటర్లో పట్టుకుని నడుము ఎత్తిని మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి చక్కగా ఇలా పట్టుకుని ఒక మార్కింగ్ చేసుకుని పైకి పావించు మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చు, మెడ పట్టి కుట్టుకోవడానికి ఇది ఖర్చు అన్నట్టు. ఓకేనా, ఇది అర్థమైంది కదా మీకు. ఇక్కడ షోల్డర్ మార్కింగ్లకి బ్లౌజ్ని ఈ విధంగా పట్టేసుకోండి. షోల్డర్లు చూడండి ఇక్కడ ఇలా సమానంగా పెట్టండి. ఇక్కడ ఇవి చూడకండి, ఇది బ్యాక్ సమానంగా పెట్టాలి. కుట్లు ఉన్నాయి కదా, ఇవి సమానంగా పెట్టుకుని చక్కగా ఇక్కడ ఇలాగా చూసారా కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చాక అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ని కరెక్ట్గా మీరు కింద పెట్టాలి. ఎందుకని ఇది అసలు మార్కింగ్. ఇదేంటి ఇది ఖర్చు మార్కింగ్ అనేది మీరు కుట్టుకోవడానికి దీని మీద అట్టకూడదు. దీని మీద అట్టే కొలిచారంటే ఇది మెడ చిన్నదవుతాయి, కొలతలు తారుమారవుతాయి. ఇదిగోండి మెడ ఎంత ఉందో అంతా కరెక్ట్గా పెట్టినప్పుడే మీకు సైడు కుట్లు వేస్తారు కదా, సైడ్ కుట్లు మనకి ఫిట్టింగ్ కుట్లు అవి వంకరలు రాకుండా ఉంటాయి. ఇది గమనించండి. నేను స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను మెడని కొలిచి. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తారు మెడలను కూడా కొలిచి చూపించమని. ఇంతకుముందు వీడియోలో నేను కొలిచి చూపించాను, మేబీ ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఇదైతే కటింగ్ వీడియో ఈరోజు. ఇదిగోండి చక్కగా ఇలా పెట్టేసుకోండి కత్తిరి, ఇంకా జారకుండా ఉంటుంది. ఇంకా ఈ హాఫ్ అనేది మీ ఇష్టం, మీరు చక్కగా సర్దేసుకోండి నీట్గా. ఇలాగా ఈ విధంగా ఇలా నీట్గా సర్దేసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ వస్తుంది కదా, ఫ్రంట్ లోపలికి పెట్టేసుకుని నీట్గా ఇలా సర్దేసుకోండి. ఇక్కడ చూడండి ఖర్చు ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకోండి, ఇటు పెట్టుకోండి నీట్గా ఇలా సర్దేసుకోండి. చక్కగా అంతా సర్దుకోవడంలోనే ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్తో కటింగ్ వచ్చేసి చూడండి ఈ విధంగా సర్దేసుకున్నాక ఇక్కడ చూసారా ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటారు. మరి ఇది కిందకు ఉంది కదా ఖర్చు, ఇలా ఫోల్డ్ అయిపోయింది కాబట్టి ఇలా గ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. బిగినర్స్కి ముఖ్యంగా ఈ డౌట్లు వస్తాయి, ఇక్కడ ఏంటి ఇలా గ్యాప్ వచ్చింది ఏంటని. ఇదిగోండి ఇది ఎలా గ్యాప్, ఇది లోపలికి ఉంది కదా కిందకు ఉంది కదా ఖర్చు, అందుకు గ్యాప్ వచ్చింది అక్కడ. ఓకేనా. ఇలా నిలబడి ఉందనుకోండి సరిపోద్ది మీకు. ఇదిగోండి ఇలాంటి చిన్న పాయింట్లు తెలిసి ఉండాలి, కన్ఫ్యూషన్ అవ్వకుండా ఉండడానికే. మీరు ఇక్కడ చంక దగ్గర ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకుందరు. చూడండి ఇలాగా నీట్గా ఇలా సర్దేసుకుని మెడని మరీ ఇలా ఉంటే మీకు ఇలా వంకరగా ఉన్నట్టు తెలుతులేదు, మీరు ఇలా ఉంటే వంకరగా ఉన్నట్టు తెలుస్తుంది, అప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఎదరికి ఇలా పెట్టుకోవాలి. ఇది పెద్ద మెడ కాబట్టి ఇక్కడ బ్రాడ్ తక్కువ ఉంది, చిన్న మెడలకి ఇంత బ్రాడ్లు ఉంటాయి. కానీ బ్లౌజ్ ఇలా వెళ్తున్నప్పుడు మీకు ఇది వంకరగా తెలుతులేదు, దీన్ని ఇలా నిదానంగా పెట్టుకోవాలి. ఇక్కడే చాలా టైం తీసుకుని కట్ చేయాలి, ఎందుకంటే షోల్డర్ మార్కింగ్లు చాలా ముఖ్యం బ్లౌజు ఫిట్టింగ్కి. భుజాల మీద ఉండాలంటే బ్లౌజు ఇక్కడ సమయం తీసుకోవాలి, ఎలా పడితే అలా కొలకూడదు. ఓకేనా. ఇదిగోండి చూడండి ఇలా నీట్గా నిలబెట్టేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు, మరి పావించు ఎక్స్ట్రా మార్కింగ్. ఇదేంటి మనం పట్టి కుట్టుకోవడానికి ఇలా చుట్టూరు వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు ఇటువైపుకి చూపిస్తుంది కదా మీకు. ఇదిగోండి కరెక్ట్గా ఖర్చు ఉన్న అక్కడ మార్కింగ్ చేయండి. ఖర్చుతో పళంగా చేసేసారు, ఇదంతా ఖర్చే కదా, ఈ ఖర్చునంతా మీరు డ్రా చేయాలి. అందుకోసమే సంక చూడండి నీట్గా ఇలా సర్దేసుకుని చంక నీట్గా సర్దుకోవాలి. ఈ లైన్ ప్రకారం సర్దుకొని కరెక్ట్గా మధ్యలో ఇదిగోండి చంక ఇక్కడ ఉంది, చంక మధ్యలో ఇక్కడ చూడండి ఇది ఖర్చు కదా, ఇది ఖర్చే కదా. ఖర్చు ఇక్కడ కుట్టు దగ్గర పెట్టలేదు నేను, ఏలు ఖర్చు చివరన ఇలా నొక్కినప్పుడు మన ఏలు కూడా ఇక్కడ నొక్కిలా గట్టిగా ఉంచుతాం కాబట్టి గట్టిగా తగులుతుంది ఏలు. ఓకేనా. ఆ తగిలిన కాడ ఒక మార్కింగ్ చేయాలి. చూడండి తగిలిన కాడ కరెక్ట్గా మార్కింగ్ ఇదిగోండి, ఇది ఏలు. ఓకేనా. అది మార్కింగ్ అయిపోయింది కదా. సంకలోతే చాలా ఈజీగా ఇక్కడ చూడండి
ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సంక ఎత్తు చూడండి. సంక ఎత్తు చూసారా? ఇక్కడ మనకి సంక ఎత్తుకి ఖర్చు పైకే పెట్టి కుట్టారు కాబట్టి ఇక్కడ పైన మార్కింగ్ చేయాలి. చేసి ఇలా కిందకు మార్కింగ్ చేసి ఇక్కడ ఖర్చు చూసారా? ఖర్చుతో పళంగా వచ్చేసింది కాబట్టి మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు. ఇది ఖర్చుతో పళంగా వచ్చేసింది, ఇంకింతే. చూసారా? ఒక హాఫ్ని మీరు మార్కింగ్ చేశారు, ఒక హాఫ్ని మార్కింగ్ చేస్తారు. అంటే 2 మడతల మీద ఉంది కాబట్టి క్లాత్ ఇదిగోండి ఇలా నీట్గా సర్దుకుని నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఒక మార్కింగ్ చేస్తారు కదా, ఈ మార్కింగ్ని ఇలా చక్కగా మీకు ఏదైతే బ్లౌజ్ ఉందో బ్లౌజు లోతు, మెడ లోతును కూడా మార్కింగ్ చేసుకుని ఇలా బ్లౌజ్ తీసేసి ఇలా బ్లౌజ్ తీసేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇంక మార్కింగ్లు చేస్తారు, వాటిని కలపడమే కదా మీరు. ఇదిగోండి నీట్గా ఇదేంటి ఖర్చు, ఖర్చు లైన్ కూడా గీయక్కర్లేదు, మీకు తెలియాలని గీస్తున్నాను. చూడండి, ఇది మీకు కుట్లోకి వెళ్ళిపోద్ది ఈ పావించు, అప్పుడు మీకు అసలు మెడ వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇది ఇక్కడ చూడండి, దీనికి కూడా అంతే. దీని ఖర్చుతో పడంగా గీస్తాం కాబట్టి ఖర్చు లైన్ వేరేగా ఉండదు అన్నట్టు. ఇలా గీస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, సంక ఎత్తు ఇంకా తగ్గింది, దీనికి సంక ఎత్తు తగ్గింది. ఇదిగోండి ఎంత, ఎందుకని తగ్గిందంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా గీస్తాను అనుకోండి, ఇప్పుడు వంకరగా ఉన్నట్లేదు, దీన్ని ఇలా స్ట్రైట్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో స్ట్రైట్ చేసుకుని ఇదేంటిది నడుము మనకి సంక ఎత్తు పెంచుకోవడం వల్ల ఎలాంటి తప్పు ఉండదు. ఎందుకంటే ఈ సంక ఎత్తుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చిందా, చంక అనేది ముఖ్యం, రౌండ్ షేప్ రావాలి. ఇలా గీసేసినప్పుడు ఇది క్రాస్ అని తెలుస్తలేదు, ఇది సంక షేప్లా లేదు కదా, ఇలా రౌండ్గా రానివ్వాలి. ఓకేనా? కావాలంటే కొంచెం కరువు కూడా ఇలా ఇచ్చుకోవచ్చు లోపలికి, ఏమవుతుంది చక్కగా ఇలా చూడండి. రౌండ్ షేప్ గీసుకుని ఇలాగ నీట్గాను ఇవన్నీ కింతే బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే వచ్చింది. ఇక్కడ మాత్రం మీరు చంక లోతుని చక్కగా రౌండ్ షేప్ ఇచ్చుకునేలాగా దగ్గర మీకు టైం పడుతుంది, కొంచెం టైంని ఇక్కడ కేటాయించాలి, మళ్ళీ ఇక్కడ ఈ 2 పట్టుకుంటే అసలు బ్లౌజ్ తిరిగి ఉంటుంది, చక్కగా సెట్ అవుతుంది. ఈవిడైతే కొంచెం ఖర్చు పెట్టమంది అనమాట, చాలా తక్కువ ఉంది కదా బ్లౌజులకి, కొంచెం ఖర్చుని పెట్టమంది ఎక్కువ కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. ఈవిడికి కావాలి కాబట్టి ఈ ఖర్చుని నేను పెంచాను. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఇలా కట్ చేసేసుకోవడం. ఇంకా ఇక్కడ మెయిన్గా ఒకటి అడుగుతున్నారు ఏంటంటే, ఇది మనకి ఏదైతే చెస్ట్ పాయింట్ ఉందో చెస్ట్ పాయింట్ నుంచి కిందకి వచ్చేసింది కదా లైను, కిందకు వచ్చేసినప్పుడు మీకు ఇక్కడ డాట్లకి వేరేగా తీసుకోవాలని అడుగుతా, అవసరం లేదు. ఎందుకంటే చెస్ట్ పాయింట్ ఎవరికైనా పెద్దది ఉంటుంది. ఇది ఈ నడుము అనేది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా 1 ఇంచు 1/2 ఇంచు అన్నా తక్కువే ఉంటుంది దీనికంటే, కాబట్టి ఆ కొలతలో మీకు వచ్చేస్తాయి ఇక్కడ డాట్లకి ప్లేసు. ఓకేనా? నీట్గా ఇలా కట్ చేసేసుకో. బ్యాక్ పార్ట్ చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి ఇలా రౌండ్ కరువు అంటే ఏంటి అసలు, వంకరగా ఉన్నట్టు, వంకరగా ఉన్నదాన్ని ఒక కరువు అంటారు. వంకరగా రౌండ్ షేప్ వచ్చింది చూడండి, అదన్నట్టు. చూడండి చక్కగా మీకు బ్యాక్ వచ్చేసింది. ఫ్రంట్ తీద్దాం. ఇదిగోండి ఇక్కడ మెడ చూసారా, ఈ లైన్ కట్ చేయకూడదు, ఈ లైన్ కట్ చేసుకోవాలి, ఖర్చు లైన్ కట్ చేసుకోవాలి. మీరు డీప్ పెట్టుకోవాలంటే ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర మనం పెంచకూడదు, ఇలా పెంచకూడదు. ఇక్కడ సైడ్ మెడ, ఇది సైడ్ మెడ కదా, ఇది సైడ్ మెడ, ఇది వెళ్ళిపోయేదాన్ని సైడ్ మెడ అంటారు. ఎందుకంటే ఇదిగోండి ఇది మెడాకారం చూసారా, ఇది సైడ్ మెడ అంటారు. అందుకే ఇవి మనం హుక్స్ పట్టికి తాళ్ళు పట్టికి ఉపయోగించుకుంటాకి సైడ్ మెడలు పనిచేస్తాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ డీపు ఇలా పెంచుకోవాలి, అంటే ఇలాగా గీచి చూపిస్తాను. ఓకేనా? ఇది ఉంది కదా, ఇలా నీట్గా ఇలా డీప్ పెంచుకోవాలి. ఈ గీత ఇలా వెళ్ళిపోయింది చూసారా, కుట్టినప్పుడు ఇలా వెళ్ళిపోద్ది అన్నట్టు. ఇది డీపు, ఇటు వెళ్తే డీపు, అంతేగాని ఇక్కడ మనం సైడ్ మెడ దగ్గర పెంచకూడదు, పెంచితే భుజాలు జారిపోతాయి. ఓకేనా? ఇంతే. బ్యాక్ అయితే ఈ బ్యాక్ పార్ట్కి అయితే భుజాలు జారుతున్నాయి, మీరు ఎంతలా కుట్టిన భుజాలు జారుతాయి అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇలా ఒక పావించు ఇలా క్రాస్ తీసుకుంటే ఇక్కడ మీరు ఇది కట్ చేసేసుకోవాలి, ఇది కట్ చేసేసుకోవాలి. ఈమె
జాగ్రత్తని చెప్పలేదు కానీ నేనైనా మీకోసం కట్ చేస్తున్నాను. ఏమవుతుంది ఇలా కట్ చేయడం వల్ల, ఈ పావించి తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నొక్కి పట్టుకుంటుంది. ఓకేనా? భుజం తర్వాత ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి చాలామందికి. ముడతలు వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక అర ఇంచు ఇలాగా ఇక్కడి నుంచి ఇలా గీసుకుని తీసేసుకోవాలి. చూడు, ఎంతో కాదు, ఒక అర ఇంచు కంటే ఎక్కువ తీయకూడదు. ఇదిగోండి, ఇలా తీసేసుకుంటే ఇక్కడ ముడతలు రావు. ఓకేనా? నీట్గా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్. చిన్న చిన్న ట్రిక్కులే మీకు ఎక్కువ ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు రౌండ్ షేపు తిరగడం మీరు చూసుకోండి అన్నప్పుడు నేను ఇలా లైన్ వచ్చేసినా మనం ఇలా పెట్టుకోవాలని చెప్పానే. ఇది మనం సంఖ ఎత్తుని పెంచుకోవచ్చు, అవసరమైతే తగ్గించుకోవచ్చు టైలరింగ్లో. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు మీకు తెలిస్తేనే బ్లౌజులు కుట్టగలుగుతారు, కట్ చేయగలుగుతారు. ఇలాంటి డౌట్లు క్లారిఫై చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వీడియోల్లో. ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా బ్యాక్ని ఈ విధంగా కట్ చేస్తే మీకు అసలు తిరుగుండదు అసలు మీ కటింగ్లో. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మట్టికి బ్యాక్ పార్టే పెడుతున్నాను, ఎందుకంటే ఫ్రంట్ చాలామందికి అర్థం కావట్లేదు అంటున్నారు. దానికి ఎక్కువ టైం తీసుకుందాం. రేపొద్దున పోస్ట్ చేస్తాను ఆ వీడియో. రేపొద్దున ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ కలిపి తీసుకుందాం ఒకటి. అవి చిన్నవి కదా. ఈ బ్యాక్ పార్ట్ మాత్రం మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న కొన్ని డౌట్లు అయితే క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒకేసారి లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసేస్తాం ఈ విధంగా. ఇదిగోండి, మెళ్ళ అయితే డీప్ పెట్టమని ఏం చెప్పలేదు కాబట్టి ఆవిడకి నేను అది కట్ చేయలేదు, డీప్ గీసింది. ఓకేనా? ఇదైతే లైనింగ్ బ్లౌజులు. ఇదిగోండి, చక్కగా ఒకేసారి నీట్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ తోటి. మరి ఈరోజు వీడియో అయితే ఇది. మర్చిపోద్దు, ఒక లైక్ చేస్తాం. మన వీడియోలు ఇంకా కొంతమందికి సజెషన్ చేయబడతాయి. మళ్ళీ కలుద్దామండి. ఉంటాండి, బాయ్.